పట్టభద్రుల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అంటే గతంలో తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. కరెక్ట్. ఆ తర్వాత తీన్మార్ మల్లన్న కేసులు గాని మీరు వాదించినారు. మీరు తీన్మార్ మల్లన్నకు స స అంటే సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికల్లో బక్కజేసన్ పేరునే మీరు ప్రతిపాదించినారు. ఆయనకు సపోర్ట్ చేస్తున్నట్టు మీరు కూడా చెప్పడం జరిగింది. అట్లా కాదండి ఎట్లా అసలు. అయింది? ఇప్పుడు చెప్పండి. ఇందులో ఒక విషయం అండి. అసలు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు వస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలించిన మొట్టమొదటి దశలో, తొలి దశలోనే జడ్సన్ గారు పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా నేను కంటెస్ట్ చేస్తా అని అన్నమాట వాస్తవం. ఆ దశలో అప్పుడున్న పరిస్థితులలో కూడా నేను ఆ మాట అన్నాను. ఏమని? జడ్సన్ గారైతేనే దళితుడు, తర్వాత గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీ లాగా కృషి చేసిన వ్యక్తి. ఆయన అన్ని విధాలుగా పార్టీ సభ్యత్వానికి, అంటే పార్టీ నామినేషన్కి, తర్వాత పార్టీ సపోర్ట్కు అర్హుడు అనేటువంటి యాంగిల్లో నేను మాట్లాడిన మాట వాస్తవం. రెండవది, మల్లన్న గారితో నాకున్న సంబంధం చూస్తే నేను గతంలో అయినా ఎప్పుడైనా అతనికి నేను అడ్వకేట్ని మాత్రమే. ఓకే. నేను ఆయనకి రాజకీయ గురువును కాదు, లేకపోతే రాజకీయంగా నేను ఆయనకి ఏ రకంగా బాకీ పడి లేను. ఆయన ఎప్పుడూ నేను గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేస్తున్నా, నాకు మద్దతు ఇవ్వండి అని ఆయన అడిగిన సందర్భం ఈనాటికి లేదు. అసలు ఆయన కంటెస్ట్ చేస్తున్నాడా లేదా అనే విషయంలో కూడా ఇదమిద్దమైన క్లారిటీ లేదు. ఇక్కడ మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసినాను, ఆయన భువనగిరి పార్లమెంటుకు కంటెస్ట్ చేస్తా అని అన్నట్టుగా చూసినాను నేను. అంటే ఆయన ఇన్క్లినేషన్ ఏంటంటే జనరల్గా మల్లన్న గారు ప్రజలతో మధ్యలో ఉండి, ప్రజాక్షేత్రంలో ఉండి, ప్రజల చేతనే ఎన్నుకోబడాలా అన్నటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్టుంది. అంటే గతంలో ఆయనే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ నుంచి కంటెస్ట్ చేసిన, ఇప్పుడు మల్లన్నకు అది చాలా చిన్న పదవి. ఓకే. ఒక ఎమ్మెల్సీ పదవి అన్నది మల్లన్న స్థాయికి తగదు అనేటువంటి భావనలో ఉన్నట్టుగా అనిపించింది మొన్న ఆయన ఇంటర్వ్యూని బట్టి. ఏది ఏమైనా కానీ ఒకసారి మాట అన్న తర్వాత నేను మాట తప్పడం, లేకపోతే ఇంకో రకంగా మాట్లాడడం, ఇంకో రకంగా బిహేవ్ చేయడం తప్పు. అది సాధ్యం కూడా కాదు. నేను ఆ రకంగా ఎప్పుడు చేయనండి. జడ్సన్ గారికి నా మద్దతు ఏదైతే ప్రకటించానో అది అట్లనే కంటిన్యూ చేస్తాను. అంతే తప్ప ఇంకా వేరే ఏ రకంగా చేయాలన్న ఆలోచన లేదు. అయితే ఇంకొకటి ఉంది. ఇంకొక ఇష్యూ ఏముందంటే, అసలు జడ్సన్ గారికి ఏదో కాంగ్రెస్లోనే ఒక కార్పొరేషన్ అట్లాంటి ఏదన్నా పదవి, చైర్మన్షిప్ అట్లాంటిది ఇచ్చేసేసి ఆయనకు ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ ఉండేటట్టుగా, ఇన్ సెన్స్ ఆయన స్థాయికి తగ్గటువంటి పదవి ఏదైనా ఇచ్చి ఆయననే నివారించాలన్నటువంటి కృషి జరుగుతున్నట్టుగా కూడా కొన్ని సందర్భాలలో నాకు వినవచ్చింది. అది ఎంతవరకు నిజం అనేది జడ్సన్ గారితో మాట్లాడితే కానీ మనకు తెలియదు. ఒకవేళ అట్లా అయ్యి జడ్సన్ గారు తనకు తానుగా విత్డ్రా అయ్యే పక్షంలో చాలా ఆప్షన్స్ ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు జిఓఎంఎస్ నెంబర్ 46 వాళ్ళు కానీ, నిరుద్యోగులు కానీ, రకరకాల వాళ్ళు ఎవరైతే నాడు బీఆర్ఎస్తోని పీడనకు గురైనారో వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ సమస్యలు సాల్వ్ కాలేదు. వాళ్ళందరూ కూడా ఒక ఆక్రోషంతో ఉన్నారు. వాళ్ళందరూ రకరకాల కోరికలు కోరుతున్నారు. కొంతమంది ఏమో నన్నే కంటెస్ట్ చేయమని అడిగినారు, కొంతమంది మహిపాల్ యాదవ్ను కంటెస్ట్ చేయమని అడిగినారు. ఇట్లా రకరకాలుగా ఉన్నది. ఒకవేళ జడ్సన్ గారు తను వాలంటీర్గా ఫీల్డ్లోంచి తప్పుకుంటే వచ్చే వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. ఇప్పటికీ ఆల్లేదు చూడలేదు. ఎందుకంటే నోటిఫికేషన్ రాలేదు, ఎన్నికలు ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఎవరెవరు కంటెస్ట్ చేస్తారో తెలియదు, ఎవరి ఆలోచన ఎట్లా ఉందో తెలియదు. కాబట్టి ఈ దశలో కూడా దాని గురించి మాట్లాడడం అంత అసందర్భము. అయితే ఒకటి మాత్రం వాస్తవం, మొట్టమొదటి దశలో అతను ఎన్నికలు వస్తాయని ఊహించి ఆ దశలో నన్ను ఆయన సపోర్ట్ అడిగాడు. నేను ఆయనకు సపోర్ట్ చేస్తా అన్నమాట వాస్తవం. అంతే తప్ప మల్లన్నతో నాకు ఏ రకమైన విభేదాలు కానీ, ఏ రకమైన ఆలోచనలు కానీ లేవు. నాకు అప్పుడు కూడా మల్లన్న అంటే గౌరవమే ఉంది. ఆయనకు కూడా నేనంటే ఎన్నలేని గౌరవం. నార్మల్గా నేను అసలు యాక్చువల్లీ మల్లన్న గురించి కామెంట్ చేయడం ఇష్టపడా. ఎందుకు అంటే అది నేను ఒక వ్యక్తిని విమర్శించడం నా టార్గెట్ కాదు. ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని తక్కువ అంచనా చేసి చూపెట్టడము, ఏ వ్యక్తి మీద అనవసరమైన విమర్శలు చేయడము నా స్థాయికి సరిపోదు. నేను ఏదైనా ఉంటే ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడతా. అంతే తప్ప మల్లన్నను టార్గెట్ చేసి విమర్శించడం వల్ల ఏం జరుగుతుందండి? మల్లన్న ఒక బలహీన వర్గాల వాళ్ళ గొంతై ఈనాడు వాళ్ళ తరఫున కొట్లాడుతున్నాడు, కొన్ని వేదికలలో పాలు పంచుకున్నాడు. సరే ప్రస్తుత దశలో ఆయనే పార్టీలో ఉన్నాడు, పార్టీ తరఫున మాట్లాడుతున్నాడు, అది దర్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఆయనను తుంచడం ద్వారా, లేకపోతే ఆయన నాయకత్వాన్ని తగ్గించడం ద్వారా, దాన్ని డైల్యూట్ చేయడం ద్వారా
ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా అంటే అట్లాంటిది ఏం లేదు, ఓకే. అవసరం కూడా లేదు కదా. ఓకే. ఆయన నాయకత్వాన్ని డైల్యూట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది చెప్పండి, ఏం అవసరం